నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ రఫీ భార్య హలీమా పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచిన పదాల అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ నేరాలు చేయాలనే ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నాం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ త్వరలో ప్రకటించాలని జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బాపట్ల మండలంలోని వెదురుపల్లి వద్ద గల బదిరుల పాఠశాలను సందర్శించారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. మరి మా ఒక కూటమి ప్రభుత్వంలో ఈరోజు మా ఒక కూటమి మరి వికలాంగుల సంక్షేమ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి డోలా బాల వీరాంజనేయులు గారు ఇవాళ మా బాపట్ల జిల్లాకి రావడం జరిగింది. అదేవిధంగా మా బాపట్ల జిల్లాలో మా ఒక దద్దురుల పాఠశాలకు వచ్చి పాఠశాలలో ఉన్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు తెలుసుకుని మరి వారి సమస్యలు పరిష్కరించుకునే మార్గంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా మా ఒక కలెక్టర్ గారు మా ఒక మంత్రి గారు తీసుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా మా ఒక దివ్యాంగుల సమస్యల మీద కొత్తగా జిల్లాలు ఏర్పడి ఉన్నాయి. ఆ ఒక్క జిల్లాలో మరి ప్రతి ఒక్క జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి. మరి చదువుకున్న దివ్యాంగులకి బ్యాచిలర్ పోస్టులు విడుదల చేయాలి. వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి మరి 2 లక్షల రూపాయల సబ్సిడీతో 5 లక్షల రూపాయలు లోను ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా 10 సెంట్ల స్థలంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము దాంతోపాటు దివ్యాంగుల కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని చెప్పి మా ఒక మంత్రివర్యులు మరి డోలా బాలవీరాంజనేయులు గారికి ఈరోజు తెలియజేసి ఉన్నాం. మా మంత్రి గారు కూటమి మంత్రి గారు ఈరోజు మా ఒక సమస్యల మీద వెంటనే స్పందించడం జరిగింది. స్పందించి త్వరలో మీ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్తానని మా ఒక మంత్రివర్యులు చెప్పి ఉన్నాడు. మా ఒక మంత్రివర్యులు మా ఒక సమస్యల్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాపట్ల నియోజకవర్గం వెదురుపల్లిలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఇక్కడ మన స్కూల్కి వచ్చాం. కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల క్లాసులు పోతున్నాయి, అటెండెన్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి, కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావటం ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కే పెన్షన్ అమౌంట్ జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చేతుల మార్గం ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్గా పెంచమని చెప్తున్నారు. నేను డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి వీళ్ళంతవరకు అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తపరుస్తున్నాను. మరీ చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి, వీటికి కొంచెం రిపేర్స్ అదేవిధంగా పెయింటింగ్స్ కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా నేను చేయించేందుకు చర్యలు తీసుకుంటాను తెలియజేస్తాను. బాయ్స్ డార్మిటరీ బాగా దూరంగా ఉంది, అక్కడ వరకు వర్షం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సీసీ రోడ్డు సగం ఉంది, అది పూర్తి చేసి పైన కూడా ఒక షేడ్ కూడా వర్షంలో కూడా క్లాస్ రూమ్ రావాలన్నా మెస్కి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తాను. మీరు అడిగినట్లుగా ఇక్కడ
కాంపౌండ్ వాల్ రైజ్ అది కూడా ఎస్టిమేషన్ తీసుకొని అది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన పిల్లలు వస్తున్నారు. ఇక్కడ నైట్ టైము ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళు మాట్లాడి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అదే వాటి కంపల్సరీగా ఇవన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం ఎప్పటికల్లాగా వీళ్ళకి స్కూల్స్ తెరిచే టైంలోనే కావాల్సినటువంటి బుక్స్ మొత్తం కూడా అందిపోతా ఉన్నారు. మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు బుక్స్ అంతా కూడాను స్కూల్స్ ఓపెనింగ్ నాటికే కిట్టు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ ద్వారా అందజేయబోతా ఉన్నాం. దాంతోపాటు యూనిఫామ్ కూడా మంచి యూనిఫామ్ని కూడా స్కూల్ ఓపెనింగ్ నాటికే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వీళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడే మొత్తం ఇచ్చేసి మధ్యలో అవకాశం లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. విద్యకి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా దివ్యాంగుల పట్ల సమాజంలో కానీ ఒక గౌరవం కలగాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా విశాఖపట్నంలో 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మాణం చేస్తాము. అందువల్ల ఇక్కడ విద్యార్థులను కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో వీటికి స్పోర్ట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఈ కోటాకు అదనంగా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కూడా రావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అక్కడ కూడా పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇక్కడ స్టాఫ్ కొరత ఉందని చెప్తున్నారు. మనకి ఈ సైన్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కన్సల్ట్ సబ్జెక్ట్స్లో తక్కువగా ఉన్నారు. పోయినసారి నేను డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు. అదేవిధంగా ఇక్కడ కూడా సీట్లు పెంచి స్ట్రెంగ్త్ పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ మా స్థానిక శాసనసభ్యులు వర్మ గారు పిల్లల డైనింగ్ హాల్లో వాళ్ళకి కావాల్సిన డైనింగ్ టేబుల్స్, చైర్స్ వారు డొనేట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో కూడా డార్మెటరీలో ఇక్కడ ఆడపిల్లలకు మాత్రం మంచాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మంచాలు కానీ పిల్లలు అడిగారు. అవి కూడా మనం డెవలప్ చేసి మన ఎమ్మెల్యే గారు డొనేట్ చేసేదానికి సిద్ధమయ్యారు. వారిని మనస్ఫూర్తిగా ఈ దివ్యాంగుల విద్యార్థుల పట్ల వారు చొరవ చూపేందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, పిల్లలు ప్లే గ్రౌండ్ అడిగారు. ప్లే గ్రౌండ్ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. అది కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చేసేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సిన టైం టు టైం టీచింగ్ని మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ మనం స్ట్రెంగ్త్ పెంచాలి అనేటువంటి లక్ష్యంతో సౌకర్యాలు పెంచాలని ముందుకెళ్తున్నామండి. బాపట్ల అభివృద్ధిపై సమగ్ర వివరాలతో DDRC సమావేశానికి అధికారులు తాజా సమాచారాన్ని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. DDRC సమీక్ష నిర్వహణపై ముందస్తు సమాచారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన నిర్వహించారు. PPT నివేదికను పరిశీలించారు. సమాచారం సమగ్రంగా ఉండాలని పలు సూచనలు చేశారు. 24 ఫస్ట్ పేజ్ లో 7 సెకండ్ పేజ్ లో స్టేటస్ తీసుకోండి సార్. ఎగ్జాక్ట్ స్టేటస్ చెప్తాను సార్. మొదలు అవ్వలేదు సార్, దీన్ని కంప్లీట్ గా వెరిఫై చేస్తాం. 2162 స్టూడెంట్స్ కి 1140 లక్షలకి మనం కిట్స్ ఇచ్చాం సార్. స్కూల్ బ్యాగ్స్ మొత్తం సార్, అందులో బెల్ట్ దగ్గర నుంచి షూస్ అన్ని, బుక్స్ అన్ని సార్. అవును సార్. ఐటమ్స్ ఏదైనా ఒక స్లైడ్ పెట్టి ఆపారు సార్. టోటల్ స్కూల్స్ మనకు 1431 సార్. ప్రైమరీ స్కూల్స్ 619, అప్పర్ ప్రైమరీ 130, హై స్కూల్స్ 225, ఈ కోలొకేటెడ్ అంగన్వాడీ 46. వీటిల్లో వర్క్స్ ఇచ్చారు సార్. కంప్లీటెడ్ అయితే 498 అయిపోయాయి సార్. నాట్ స్టార్టెడ్ 13, అండర్ ప్రోగ్రెస్ ఉన్నది 509 సార్. ప్రెజెంట్ అయితే వర్క్స్ ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్ లో సార్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా సార్. విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచిన పదాలు, అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ DBRC ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలు అర్థమయ్యే విధంగా చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆవిష్కరించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఈ కాలువ పక్కన పని చేస్తున్నారా? కాలువ పక్కన ఉన్న పొలాల్లో పనులు చేస్తుంటారు సార్. అక్కడ పెడుతూ ఉంటారు. అక్కడే వీళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. ఫ్రమ్ లాస్ట్ 10 years అట్లా. ఇప్పటికీ కరెంట్ లేదనమాట. అందువల్ల వాళ్ళు
సరే, అంటే కరెంట్ ఇవ్వడానికి అది లేఅవుట్ ఉండే వాళ్ళు ఇస్తారు, లేకపోతే ప్రధానమంత్రి సౌరయోజన వచ్చింది, కానీ దాంట్లో వాళ్ళు ఇల్లు అయితే అప్పుడు అక్కడే ఇవ్వడానికి ఫ్యామిలీస్ ఒక సర్టెన్ నెంబర్ ఉన్నాయి సార్, 30-40 నెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. వాళ్ళ సంఖ్య వందల సంఖ్యలో జనాభా ఉంటున్నారు, 40 కుటుంబాలు ఉన్నప్పటికీ. అది సార్. సార్, ఎల్డు అంటే ఎస్సీకి రాసిన కాకుండా అయితే మండలి అయిపోతుంది, వేటపాలెం డిస్ట్రిక్ట్ ఉన్నారు సార్, అది కూడా చూడడానికి ఏర్పాటు చేస్తాం. చీరాల మండలం ఒకటి. సరే, చీరాల గురించి స్పెసిఫిక్గా మీరు ఏరియాతో నాకు ఇస్తే మండల్ ఫండ్స్ నుంచి చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఫ్యామిలీ సైజ్ కూడా రాసిస్తాం. సరే, అది కాన్స్టిట్యూషన్ డే సార్, అంటే జనగణమన అంటే ఏంటి, అలాగే ప్రజాస్వామ్యం అంటే తెలియదు కదా సార్. ఆ పదాలన్నింటినీ స్పెసిఫిక్గా రాస్తూ ఫొటోస్ ద్వారా వాళ్ళకి అవి ఎడ్యుకేట్ చేయడానికి ఒక బుక్ వేస్తాం సార్. అంటే ఈ ప్రియాంబుల్లో ఉన్న ఒక వర్డ్ని తీసుకొని ఇంకొక పేజీలో పెట్టాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ లౌకికవాదం, ఈ పేజ్ అంతా లౌకికవాదం గురించి పెట్టాం సార్. ఈ పేజ్ అంతా కూడా సెక్యులర్, అట్లా ప్రజాస్వామ్య, గణతంత్ర, అట్లాగే ప్రియాంబుల్లో ఉన్న పిల్లలకి దాన్ని ఎక్కువ లైబ్రరీలో తెచ్చి పెట్టి పెడతాం సార్. నేరాలు చేయాలనే ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేదే ప్రథమ లక్ష్యమని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను, కారంచేడు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరకు నిర్మించిన వెయిటింగ్ హాల్లను డీజీపీ ప్రారంభించారు. మా ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ, స్పాట్స్లో కానీ, పాయింట్స్లో కానీ ఇన్స్టాల్ చేయాలనేది. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్నవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, అంటే బాడీలో అఫెన్స్ అంటాం మా భాషలో, పరిభాషలో. సో ఒక బాడీలో అఫెన్స్ కానీ, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలి. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టేయాలి రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్లో కానీ, ఒక క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్లో కానీ, ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. నిన్నే మీరు చూశారు, నిన్న మన విజయవాడలో 1,150 కెమెరాలు దాతలే ఇచ్చారు. 1,150 కెమెరాలు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. నిన్న మీరు చూశారు, ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్ళడం జరిగింది. కొన్ని గంటల్లోనే ముందు పాపను ట్రేస్ చేయడం జరిగింది. అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎత్తుకెళ్ళినటువంటి మహిళను కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా సరే అఫెన్స్ జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి. నేను సుమారు ఒక 17-18 సంవత్సరాల క్రితం దుబాయ్ పోయినప్పుడు చూశాను. దుబాయ్ మ్యూజియం బయటకు వస్తూ ఉంటే మెట్ల మీద నుంచి కింద ఒక షాప్ ఉంది. ఆ షాప్ తెరిచే ఉంది. షాప్ అంతా తెరిచి సాఫ్ట్వేర్ షాప్, అది షాప్ తెరిచే ఉంది. కానీ అక్కడ చిన్న బోర్డు హ్యాంగ్ అవుతూ ఉంది, షాప్ క్లోజ్ అని. ఇదేంటారు బాబు షాప్ క్లోజ్ అన్నారు, ఏమీ షట్టర్స్ ఏం దించలేదు. ఏంటంటే అది చేయబెట్టి చూడు తెలుసుద్ది అన్నారు ఎవరు. అంటే సెన్సర్ ద్వారా అక్కడ ఆ మూమెంట్ కనుక చూస్తేనే కెమెరా రికార్డ్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ పోయామో మొత్తం మనిషి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడో చూసాం అట్లా, అనేక దేశాలు అలా ఉంది. సో మనం కూడా అదే ఆబ్జెక్టివ్. ఎక్కడ నేరం జరిగినా
అసలు పట్టుబడే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు నేరస్తులు తప్పు చేయడానికి భయపడాలి. దట్ ఈస్ ద బేసిక్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు నేను విజిటింగ్ బుక్లో కూడా రాశాను, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసు యొక్క పనితీరు అందరికీ కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించాల్సిన అవసరం లేదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్. ఇది చాలా కాలంగా చెప్తూ వస్తారు. అదే డైరెక్షన్లో మేము వెళ్తూ ఉన్నాం ముందుకి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవడం, నేరాలను అదుపు చేయడం, శాంతి భద్రతలు అదుపు చేయడం. మీరు ఈ మధ్య చూశారు, కార్తీక మాసోత్సవాలు జరిగినప్పుడు సూర్యలంక బీచ్లో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసి ఒక ముగ్గురు వాటర్లోకి వెళ్ళిపోయి బాగా లోపల డీప్ వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని మా వాళ్ళు పోయి హోమ్ గార్డ్స్ స్విమ్మర్స్ పోయి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. అది మీరు బహుశా చూసే ఉంటారు, నన్ను కూడా లేకపోయినా సరే వీడియో చూపించండి. రక్షణ కానీ, విఐపి బందోబస్తులో కానీ, నేరాలు కంట్రోల్ చేయడం కానీ, డిటెక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము విస్తృతంగా వాడుకోవాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను మీకు చెప్పినట్టు 31 మార్చి కల్లా మేము మాత్రమే దాతల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా 4 కెమెరాలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, వాళ్ళ కాలనీలు 4 పెట్టుకోమనండి చాలు మాకు. ఏదో ఒక ఏరియాలో 2 పెట్టుకోమని చెప్పండి, ఒక టీ స్టాల్ ఎదురుగా 2 పెట్టుకోమని చెప్పండి, 1 పెట్టుకోమని చెప్పండి. వాటిని మళ్ళీ మేము కనెక్ట్ చేస్తాం. ఎక్కడైనా అఫెన్స్ జరిగినట్లయితే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్తో విధంగా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అయితే గట్టిగా వాడుకుంటూ ఉన్నాము. ఎక్కడైనా అఫెన్స్ జరిగితే మాకు ఎప్పుడు ప్రతిసారి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. వీలైనంత 24 అవర్స్లో దొంగలను పట్టుకునే అవకాశం అవుతూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా కేసులు అప్పుడు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మర్డర్ కేసులు అటెండ్ చేయడం జరిగింది. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాసు, బాడీ వాన్ కెమెరాసు ఇవన్నింటినీ విస్తృతంగా వాడుకుంటూ మా మీద చిన్న చిన్న ఆరోపణలు కానీ అపవాదులు కూడా రాకుండా, అంటే ఏమైనా నువ్వే అరిసేమో అనుకుంటా అది రికార్డ్ అయిపోతుంది బాడీ వాన్ కెమెరాలో, లేదా సీసీటీవీ కెమెరాలో అయిపోతుంది. సో మొత్తం రికార్డ్ అయ్యి మేము మా బిహేవియర్ కూడా ఎప్పటికప్పుడు మేము కంట్రోల్ చేసుకుంటూ ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మేము అందరూ తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలనే పట్టుదలతో దావోస్ పర్యటన ముగించుకొని అధిక పెట్టుబడులతో తిరిగి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనేటువంటి ఆశతో ఈ రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలనేటువంటి పట్టుదలతో మరి 3 రోజులు కూడా వాళ్ళు నిద్రాహారాలు కూడా మాని ఆఖరకు లోకేష్ గారి పుట్టినరోజు కూడా ఒక్క నిమిషం తీరిక లేకుండా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి గతంలో లాగా కాకుండా ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఒక స్వర్గధామం అనేటువంటి విషయాన్ని చాటి చెప్పి వారి మన్ననలను పొంది వారిని ఆంధ్ర రాష్ట్రానికి ఆహ్వానించడం కోసం వాళ్ళు చేసిన కృషి అభినందనీయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఈ రాష్ట్ర పౌరుడిగా వారికి పాదాభివందనం చేస్తూ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు వాళ్ళు జరుగుతున్నటువంటి కృషి ఫలితంగా మరి కాగ్నిజెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అపోలో టైర్స్ వారు కానివ్వండి, ఎన్విజన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేదా మరి గ్రీన్ హైడ్రోజన్ కార్పొరేట్ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అలాగనే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకి లేదా ఏషియన్ కంట్రీస్కి ఎగుమతి చేసేదానికి చేసుకున్నటువంటి మరి సంబంధాలు కానివ్వండి, అలాగనే న్యూ ఎకనామిక్ ఆపరేషన్స్ హెడ్ అయినటువంటి శ్రీరామ్ గుప్తా గారితో మాట్లాడినటువంటి విషయాలు, వాళ్ళ పారిశ్రామికవేత్తల్ని
నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవాలని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వివరించి మరి ఈ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నది. ఆ సముద్ర తీరంలో అనేక రకాలైనటువంటి పరిశ్రమలకు అవకాశం ఉన్నదనేటువంటి వాస్తవాన్ని తెలియజేయడమే కాకుండా 2.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ మరి వర్క్ స్పేస్ అవైలబుల్గా రెడీగా ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మళ్ళా తిరిగి ఈరోజు రాష్ట్రం వైపు చూసేదానికి కొంతమందితో ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుని త్వరలో ఇక్కడికి పెట్టుబడులు తెచ్చేదానికి చేసినటువంటి కృషికి మరి నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా యువనేత అయినటువంటి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే స్ఫూర్తితో ఈ నాయకులు భవిష్యత్తు తరానికి, ఈ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళ చేతల ద్వారా రుజువు చేసినటువంటి నాయకుడికి మరొక పర్యాయం మరి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే స్ఫూర్తితో కనుక ఆంధ్ర రాష్ట్రం కొనసాగితే మరి 2030 నాటికి మరి ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోనే 28.3 బిలియన్ బిజినెస్, 28.3 బిలియన్స్ బిజినెస్ 2030 నాటికి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన నేతలందరికీ కూడా, మరి ముఖ్యంగా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ స్ఫూర్తిని కొనసాగించి లోకేష్ గారు ఇప్పుడు ఈ సదస్సు ద్వారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తునివ్వగలిగినటువంటి భావి నాయకుడు ఉన్నాడు అని రుజువు చేసినటువంటి పరిస్థితి నిన్న మనకి ఇక్కడ కనపడతా ఉంది. అందువలన నాయకత్వానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొదవలేదు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కావు అనేటువంటి సత్యాన్ని చాటి చెప్పి మరి ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నేను దావోస్ సభలో ద్వారా మరి సుస్థిరం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓడరేవు వద్ద గల ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ నాగరాజు, ప్రిన్సిపల్ పౌలు, రెవెన్యూ సిబ్బంది, స్కూల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు జామి సత్యరావు, గోగు శివ, గణగల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. కూరగాయల బండి, బైక్, స్కూటీని ఢీకొట్టిన కళాశాల బస్సు, 3 గాయాలు. బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలింపు. ఆడపిల్లలు లేరా కేకలు పెడుతున్నారు. వయసు అయిపోయింది కానీ కొత్త కాడ నోటి కాడ తీసేవాడి ముసలోడు ఎదుర్కొంటున్నా. ఎంతమంది దానికి వచ్చాడా? ఆడపిల్లలు ఉంటారు సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు గాను ఈ త్రైమాసిక పన్నును వారం రోజులు ముందుగానే చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. 36వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని ఎన్టీ హోమ్ లో రహదారిపై భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నంబర్ 2, మనం ఏ వాహనం నడిపినా సరే, అది మోటార్ సైకిల్ కానీ, లారీ కానీ, బస్ కానీ, ఆటో కానీ, ఏకాగ్రతతో వాహనం నడపాలి. అవునంటారా?
అంటే మన దృష్టి అంతా కూడా వాహనం నడిపేటప్పుడు మన యొక్క వెహికల్ మీద రోడ్ మీద ఉండాలి మన దృష్టి. వేరే ఆలోచనతో వాహనాలు మనం నడపకూడదు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే ఏంటి? యాక్షన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంతో యాక్షన్ గురవ్వకుండా వాహనం నడపాలంట. అవును కదా? మీరు కలిసి వాళ్ళు ఓవర్ స్పీడ్ లేదా డ్రంకన్ స్టేట్ లో ఉండటం వల్ల లేదా నిద్రమత్తులో ఉండటం ఉంటే వాహనం నడిపేటప్పుడు మన వాహనం యాక్షన్ గురయ్యే అవకాశాలు ఉండవు. అవునంటారా? మన ప్రాణం ముఖ్యమా, కాలం ముఖ్యమా? ఒక గంట లేట్ అయినా ఇబ్బంది లేదు. అవునంటారా? పెద్దలు చెప్తారు నిదానమే ప్రధానం అన్నారు. అవునా? నిదానంగా వెళ్దాం, వాహనాన్ని కేర్ఫుల్ గా బండ్లు డ్రైవ్ చేద్దాం, సేఫ్ గా డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. ఓకేనా? ఓవర్ స్పీడ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓవర్ స్పీడ్ గా వెళ్ళడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలు మేము అబ్జర్వ్ చేసింది, ఓవర్టేకింగ్ చేసేటప్పుడు సరైన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి. అవునా? మనం ఓవర్టేకింగ్ ఎటువైపు నుంచి చేయాలండి? కుడి వైపు నుంచా ఎడమ వైపు నుంచా? చూసారా? ఇక్కడ కనీసం 100 మంది ఉన్నారు, గట్టిగా 10-15 మంది కూడా. అంటే మిగతా అంతా లెఫ్ట్ సైడ్ కూడా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అవగాహన లేకపోవడం వల్ల మీరు లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసేటప్పుడు సడన్ గా ముందు వెళ్తున్న వెహికల్ డ్రైవర్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక చట్టం అనేది తయారు చేసింది. ప్రజలందరూ కూడా సేఫ్ అంటే క్షేమంగా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఒక చట్టం తయారు చేసింది. ఆ చట్టాన్ని మనం అందరూ గౌరవించాలా, చట్టాన్ని మనం పాటించాలి. అవునంట? అదేవిధంగా చాలా మంది యూటర్న్ తీసుకోకుండా దగ్గరగా కొంత డిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్స్ వస్తుంటారు. అవునా? బాపట్ల నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ రఫీ భార్య హలీమా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఓటు హక్కు గురించి వివరించారు. ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల కమిషన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య విలువలపైన, వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలను ఈ యొక్క జనవరి 25వ తారీఖు ఈ కాలంలో జరపడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు. జరుపుకునే రోజునే జనవరి 25గా చెప్తున్నారు. ఇది 2011 సంవత్సరం జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించింది. అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని తెలిపారు, 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25% తగ్గిపోతుందని, సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన వారంతా కూడా ఓటర్లుగా నమోదవ్వాలని, వాళ్ళని గుర్తించి నమోదు చేయాలని చెప్పేసి అవగాహన భారత ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేస్తే ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందజేయాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వహించడానికి స్ఫూర్తినిస్తుందని
ఆ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవచ్చుకొని ఓటర్లకు మంచి అవగాహన దినోత్సవాన్ని, అట్లాగే ఓటు ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, ఎలాంటి అభివృద్ధి సాధించడం కోసం ఓటు వల్ల మనం ఎలాంటి దేశాభివృద్ధిని సాధించవచ్చో తెలియజేయటం అనేది జరుగుతుంది. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాపట్ల నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ రఫీ భార్య హలీమా పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచిన పదాల అర్థాలు తెలియజేసే విధంగా బొమ్మలతో రూపొందించిన పుస్తకం అద్భుతంగా ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. నేరాలు చేయాలనే ఉద్దేశం నేరస్తులకు రాకూడదనేది ప్రథమ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నాం. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.